2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ లోని A1 మిర్చి సెంటర్ వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న బస్టాప్ దగ్గర ఈ జంట పెళ్లిళ్లు జరిగాయి. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు జరిపిన ఈ బ్లాస్ట్ లో 18 మంది ప్రాణాలు కోల్పోగా 138 మంది గాయపడ్డారు. ఈ కేసులో 157 మంది సాక్షుల స్టేట్మెంట్ నమోదు చేసింది ఎన్ఐఏ కోర్టు. కీలకమైన 502 డాక్యుమెంట్లను సేకరించిన ఎన్ఐఏ అధికారులు ఘటనా స్థలంలో 201 మెటీరియల్స్ ను సీజ్ చేశారు. వీటన్నింటిపై ఎన్ఐఏ తరపున బలమైన వాదనలు వినిపించారు. 3 ఛార్జిషీట్లను దాఖలు చేశారు. ఛార్జిషీట్ దాఖలుకు ముందు ఇద్దరు, ఆ తర్వాత మరో 3 నిందితులను అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. మరో ప్రధాన నిందితుడు రియాజ్ బత్కల్ పాకిస్తాన్ లో ఉంటూ ఇండియాలో పేలుళ్లకు పాల్పడుతున్నాడని ఛార్జిషీట్లో తెలిపింది. పేలుళ్లకు అవసరమైన ఆర్థిక సాయం ఏజాజ్ చేశాడని గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? 2013 మారణ హోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఎట్టకేలకి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఎన్ఐఏ న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. దీంట్లో దాదాపు 131 మంది క్షతగాత్రులయ్యారు. అప్పట్లో 19 మందిని పొట్టన పెట్టుకున్న ఈ మారణ హోమానికి ప్రతీకారం తీర్చుకునేందుకే చేశాం, దేశద్రోహానికి పాల్పడ్డామంటూ అప్పట్లో అక్యూజ్డ్ మొత్తం కూడా ప్రతిఘటించారు. దీంట్లో కింగ్ పిన్ గా మాస్టర్ మైండ్ గా ఉన్నటువంటి రియాజ్ బక్తల్ పరారీలో ఉంటూనే అన్ని వ్యవహారాలు చక్కబెట్టాడు. హైదరాబాద్ లోని ట్విన్ బ్లాస్ట్ కి మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 107 బస్ స్టాప్ దగ్గర, అట్లాగే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి A1 మిర్చి సెంటర్ దగ్గర ఏకకాలంలో కొన్ని సెకండ్ల తేడాతో పేలుళ్లు జరిపి భయానోత్పదం సృష్టించారు. దాంట్లో దాదాపు దీనికి సంబంధించినటువంటి వరకు 3.5 ఏళ్లుగా విచారణ చేస్తూ వచ్చింది. దీంట్లో చాలా పక్కా ఆధారాలని సేకరించడంలో ఎన్ఐఏ సక్సెస్ అయిందని చెప్పాలి. 500కు పైగా డాక్యుమెంటేషన్స్ లా కలెక్షన్స్ చేసింది. డాక్యుమెంటేషన్స్ తో పాటుగా మిగతా సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్సెస్ ని కోర్టు ముందు ఉంచింది. దఫాలుగా దీనిపైన విచారణ కొనసాగిన అనంతరం 201 సబ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ పేలుడు జరిగినటువంటి ఘటనా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఆధారాలు సేకరించారు. 157 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించింది ఎన్ఐఏ. దాంతో పాటుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా రియాజ్ బక్తల్ అండ్ కో సంబంధించినటువంటి అక్యూజ్డ్ ఎక్కడెక్కడ బాంబు పేలుళ్లకు పాల్పడిన విషయం పైన పూర్తి స్థాయిలో ఎండగట్టింది. దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలని సేకరించింది. దాంతో పాటుగా సాక్షుల వాంగ్మూలాల సేకరణ, సాక్షులను కోర్టులోకి తీసుకొచ్చే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా ఎన్ఐఏ అధికారులు గతంలో చెప్పారు. వాళ్ళని సాక్షులను ప్రలోభ పెట్టేందుకు, సాక్షులను అడ్డుకునేందుకు కొంతమంది ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళంతా కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళందరినీ కన్విన్స్ చేసి, ఎడ్యుకేట్ చేసి సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. దాంతో పాటుగా సబ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ని మొత్తం కూడా కలెక్ట్ చేసింది. అన్ని వాంగ్మూలాలను సేకరించిన తర్వాత 500లకు పైగా ఉన్నటువంటి డాక్యుమెంటేషన్స్ కలెక్షన్స్ ని మొత్తం కోర్టు ముందు వచ్చింది. 6,80,000 రూపాయలు దీనికోసం, బాంబు పేలుడు కోసం మొత్తం కూడా వ్యూహరచన చేసిన తర్వాత ఫండింగ్ మొత్తం కూడా ఫండింగ్ అమలుపరచడం జరిగింది. ఆ ఫండింగ్ తీసుకొని వచ్చిన తర్వాత వాటన్నిటిని ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా పకడ్బందీగా ఈ పేలుడుకు వ్యూహరచన చేసినట్టుగా కనిపెట్టారు. దాంట్లో బాంబు పేలుడు తయారీ చేసే అంశం అయితే ఒకటైతే రెక్కి వేయడానికి, అలాగే స్లీపర్ సెల్స్ ను వాడుకోవడం కావచ్చు, లోకల్ గా బస చేయడానికి, అట్లాగే పాకిస్తాన్ గుండా ఇండియా చేరుకోవడానికి మొత్తం కూడా రెక్కి వేసి ఏరియా నుంచి మొత్తం కూడా రావడం జరిగింది. దీన్ని 3.5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టిన తర్వాత వీటికి సంబంధించి చేయడం జరిగింది. దీంట్లో A1 గా ఉన్నటువంటి రియాజ్ బక్తల్ మొదటి నుంచి పరారీలో ఉన్నాడు. రియాజ్ బక్తల్ కోసం ఇప్పటికీ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అక్యూజ్డ్ గా ఉంటూ మాస్టర్ పిన్ గా, కింగ్ పిన్ గా ఉన్నటువంటి రియాజ్ బక్తల్ తనకు సంబంధించినంత వరకు ఎక్కడ కూడా తనకు సంబంధించినటువంటి వాదన కొనసాగకుండా చూశారు. అట్లాగే వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అయ్యే ముందే చెప్పుకుంటారని అడిగారండి కోర్టు.
వాళ్ళు మాకేం లేదు, కోర్టు జడ్జ్మెంట్ ఇస్తే అది మేము దాంట్లో చూస్తామన్నారు. జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత మేము మాకు ఫ్రీ కాపీ ఇవ్వాలా, మేము అపీల్ వెళ్తామని అన్నారు. సార్ వీళ్ళు శిక్ష పడుతున్న నేపథ్యంలో వాళ్ళు ఆవుకోవాలి కావచ్చు, వాళ్ళు క్షమాపణ కోరేన్న అలాంటి వాళ్ళది చాలా నార్మల్ ఉండిందండి బిహేవియర్. అబ్సల్యూట్లీ వాళ్ళు ఏమి కోపంగా కానీ పశ్చాత్తాపం కానీ కోపం కానీ సెక్షన్ ఉన్న డెత్ 302 ఐపీసీ అండి, 121 ఐపీసీ. దాని తర్వాత సెక్షన్ 3B ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఉంది, అండ్ సెక్షన్ 16 అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్. ఈ 4 సెక్షన్లోనూ డెత్ ప్రిస్క్రైబ్ అయ్యి ఉంది. జనరల్గా ఇవన్నిట్లో డెత్ పెనల్టీ ఇచ్చినారు. మిగతా వేరే 307 అంటే అటెంప్ట్ టు మర్డర్, అది అంతా ఇంజూర్డ్ వాళ్ళ గురించి, ఫారినర్స్ యాక్ట్, ఈ ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ గురించి 2 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు వేరియస్ కౌంట్స్ లో ఇచ్చారండి. శిక్ష అమలుకు సంబంధించి ఎప్పుడు వీళ్ళకు శిక్ష విధించే అవకాశం? ఈ శిక్ష ఎప్పుడైనా ఉరి శిక్ష హైకోర్టు కన్ఫర్మ్ చేయాలా, రికార్డ్ అంతా హైకోర్టు ఎప్పుడైతే హైకోర్టు కన్ఫర్మ్ చేస్తుందో దాని తర్వాత వాళ్ళు అన్ని ఎగ్జాస్ట్ చేసుకున్న తర్వాత అది ఇంప్లిమెంట్ చేస్తారండి. అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, ప్రెసిడెన్షియల్ పార్డన్ వెళ్ళొచ్చు, ఇవన్నీ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి లా. సంవత్సరాల తర్వాత మీరు ఈ కేసును వాదించి దీనికి సంబంధించిన న్యాయాధికారులు అన్ని ఆధారాలు సేకరించబడి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ జడ్జిమెంట్ ను ఎట్లా ఫీల్ అవుతుంది? ఈ జడ్జిమెంట్ అండి